హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో పచ్చడి చేసుకుందాము. ఈ మునగాకు పచ్చడి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1.5 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చూసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. ఈ మునగాకు పొడి పొడిగా ఉంటుంది కదండి, సరిగా వేగదు. అందుకోసం ఇందులోకి 2 టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాల్లో ఉన్న తేమ వల్ల మునగాకు బాగా ఫ్రై అయిపోతుంది. టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవడం వలన టమాటాలు బాగా మెత్తగా మగ్గుతాయి. అదేవిధంగా మునగాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 లేదా 4 నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే టమాటాలు, మునగాకు బాగా మెత్తగా మగ్గిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు, అలాగే మిరపకాయలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి అంతా కలుపుకోవాలండి, లేకపోతే మిక్సీ జార్లోనే అంతా అతక్కపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు, టమాటాలు వేసుకోవాలి. వీటిని కూడా మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ వాటర్ వేసుకోవాల్సి వస్తే వేడిగా ఉండే వాటర్ వేసుకోండి. చల్ల వాటర్ వేసుకున్నట్లయితే పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అందులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మునగాకు పచ్చడిని వేసుకోవాలి. పోపు మొత్తం ఈ పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో అలాగే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తీసుకోవచ్చు. అలాగే దోశ, చపాతీలే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.